హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. హలో ఫ్రెండ్స్, కేవలం 12th పాస్ అయిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్కి మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల కోసం 246 పర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో ఈ ఉద్యోగాలకు 12th అర్హతతో అప్లై చేసుకోవచ్చండి. ఈ ఉద్యోగానికి 21st ఏప్రిల్ 2025 లోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన కోరుతున్నారు. సో ఈ CSIR CRRI జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్లో సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్, అలాగే ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, శాలరీ, ఇలాంటి అన్ని వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఒక పని చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోని అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి CSIR CRRI జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2025లో జాబ్స్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 246 జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఖాళీలు అయితే ఉన్నాయి. అభ్యర్థుల వయసు వచ్చేసి మనకి ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ లోపు మధ్యన ఉండాలి. SC/ST కేటగిరీ వారికి 5 ఇయర్స్, అలాగే OBC కేటగిరీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ జాబ్కి వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి మీరు ఈ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకి 12th పాస్ అయితే అప్లై చేసుకుంటే మీ సొంత జిల్లాలోనే వస్తుందండి జాబ్ అనేది. మీకు శాలరీ డీటెయిల్స్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు అప్లై చేస్తే 20,000 నుంచి 81,000 వరకు మీకు శాలరీ ఇస్తారు. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు SC/ST దివ్యాంగులకు అలాగే మహిళలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. మిగిలిన OBC క్యాండిడేట్స్కి 500 రూపీస్ అనేది మీకు అప్లికేషన్ ఫీజు ఉంటుందండి. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 21st ఏప్రిల్ 2025 లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. మీరు ఆలస్యంగా కనుక అప్లికేషన్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదండి. సో అలాగే మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2025 పూర్తిగా రాత పరీక్ష ఆధారంగా మిమ్మల్ని సెలక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ లింక్స్ కింద ఇస్తాను. మీరు వెళ్ళి PDFలో ఉన్న క్లియర్ డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి రీచెక్ చేసుకొని సో మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీ ముందు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.